వెల్కమ్ టు మెగానన్ టీవీ బన్నీ టాపిక్. అమెరికా తీవ్ర హెచ్చరికలు, పశ్చిమ దేశాల ఆంక్షల బెదిరింపులు వీటన్నింటినీ కాదని భారత్ అడుగు ముందుకు వేసింది. ప్రపంచ దేశాల అంచనాలను తలకిందులు చేస్తూ ఢిల్లీ పీఠం నడిపిన ఆ రహస్య వ్యూహం ఏంటి? పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ కొడుతూ భారత్ నిర్మిస్తున్న ఆ సరికొత్త సామ్రాజ్యం కథ ఏంటి? సూపర్ పవర్ల బెదిరింపులకు భారత్ లొంగిందా, లేక శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సరికొత్త స్కెచ్ వేసిందా? ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ని మార్చేస్తూ సైలెంట్ గా దూసుకుపోతున్న ఆ 700 కిలోమీటర్ల వ్యూహం వెనుక ఉన్న అసలు సస్పెన్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అంతర్జాతీయ రాజకీయ యవనికపై భారత్ సరికొత్త వ్యూహాత్మక విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. చాబహార్ నుండి జాహేదాన్ వరకు సాగే 700 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్టు ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. జాతీయ ప్రయోజనాల విషయంలో భారత్ ఎన్నడూ రాజీ పడబోదనే గట్టి సందేశాన్ని ఈ ప్రాజెక్టు ప్రపంచానికి చాటి చెప్పింది. అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షల హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా ఢిల్లీ పీఠం అత్యంత ధీటుగా ముందుకు సాగుతోంది. రష్యా, ఇరాన్లతో పాటు మధ్య ఆసియా మార్కెట్లకు ఇదొక అద్భుతమైన ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గంగా అవతరిస్తోంది. ప్రపంచ వాణిజ్యంలో రవాణా సమయం, రవాణా వ్యయాన్ని ఈ కారిడార్ గణనీయంగా తగ్గించబోతుంది. బహుళ ధ్రువ ప్రపంచ క్రమంలో భారత వ్యూహాత్మక దౌత్య ప్రాధాన్యాన్ని ఈ ప్రాజెక్టు శిఖరాగ్రహణ నిలబెట్టింది. పాశ్చాత్య దేశాల నుండి ఎదురవుతున్న విమర్శలకు భారత్ అత్యంత గట్టి రాజకీయ ప్రత్యుత్తరాన్ని ఇచ్చింది. అమెరికా ఒత్తిళ్లకు లొంగలేదనే అక్కసుతో కొన్ని అంతర్జాతీయ శక్తులు చేస్తున్న దుష్ప్రచారాన్ని భారత్ తిప్పికొట్టింది. ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాల అన్వేషణలో చాబహార్ ప్రాజెక్ట్ అత్యంత కీలకమైన అడుగుగా నిలిచిపోతుంది. అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ అయిన INSSTCలో ఈ రైల్వే లైన్ ఒక సరికొత్త మైలురాయి కానుంది. ప్రధాని మోదీ అనుసరిస్తున్న ఈ అద్భుత కనెక్టివిటీ వ్యూహం భవిష్యత్తు చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. భూ రవాణా మార్గాల్లో పాకిస్తాన్కు చరమగీతం పాడుతూ భారత్ తన సరికొత్త కనెక్టివిటీ వ్యూహాన్ని బలోపేతం చేసింది. చాబహార్ రైల్వే ప్రాజెక్టుతో పొరుగు దేశపు మొండితనానికి భారత్ అత్యంత చాకచక్యంగా అడ్డుకట్టవేసింది. ఇన్నాళ్లు మధ్య ఆసియాకు భారత్ వెళ్లకుండా అడ్డుకున్న పాకిస్తాన్ వ్యూహాత్మక ప్రాధాన్యం ఇక పూర్తిగా తగ్గిపోనుంది. చైనా అండతో విర్రవీగుతున్న CPEC ప్రాజెక్టుపై కూడా ఈ సరికొత్త రైల్వే లైన్ తీవ్ర ప్రభావం చూపబోతుంది. భారత్ సొంతంగా నిర్మిస్తున్న ఈ ఆర్థిక కారిడార్ మధ్య ఆసియా దేశాలకు ఒక వేగవంతమైన ప్రవేశ మార్గాన్ని కల్పిస్తుంది. పశ్చిమ దేశాల బెదిరింపులకు ఏమాత్రం లొంగకుండా భారత్ 100% జాతీయ ప్రయోజనాలకే అత్యున్నత ప్రాధాన్యతనిచ్చింది. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ వాణిజ్యంలో రవాణా సమయం ఏకంగా 40% మేర తగ్గుతుంది. రష్యా, ఇరాన్ దేశాలతో భారత్ రవాణా సంబంధాలు మునుపెన్నడూ లేని విధంగా బలపడుతున్నాయి. ట్రంప్ పరిపాలనా విభాగం చాబహార్ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా భారత్ తన పందాను మార్చుకోలేదు. అమెరికాతో దౌత్యబంధం దెబ్బతింటుందనే పాశ్చాత్య విశ్లేషకుల అంచనాలను భారత్ పూర్తిగా తలకిందులు చేసింది. గ్లోబల్ రీఅలైన్మెంట్ ప్రపంచంలో భారత్ ఇప్పుడు ఒక తిరుగులేని ప్రపంచ వాణిజ్య శక్తిగా ఎదుగుతోంది. ఈ అసాధారణ దౌత్య పరిపక్వతే అంతర్జాతీయ వేదికలపై భారతదేశ తిరుగులేని ప్రభావానికి అసలైన ఆధారం. అంతర్జాతీయ దౌత్య రంగంలో సూపర్ పవర్ల బెదిరింపులకు లొంగే రోజులు గతించాయని భారత్ స్పష్టం చేసింది. చాబహార్, జాహేదాన్ రైల్వే ప్రాజెక్టు ద్వారా భారత్ తన సార్వభౌమాధికారాన్ని ప్రపంచ దేశాల ముందు ఘనంగా చాటింది. జాతీయ ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న భారత విదేశాంగ విధానం ఇవాళ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అమెరికా ఆంక్షల నీడలో కూడా ఇరాన్ వేదికగా సాగుతున్న ఈ ప్రాజెక్ట్ భారత పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. పాశ్చాత్య విశ్లేషకులు రకరకాల భిన్నమైన వాదనలు వినిపిస్తున్నప్పటికీ ఢిల్లీ మాత్రం తన లక్ష్యం వైపు దూసుకుపోతుంది. వాషింగ్టన్ ఒత్తిళ్లకు భారత్ లొంగిపోలేదనే కసితోనే అంతర్జాతీయ మీడియాలో కొన్ని దుష్ప్రచారాలు సాగుతున్నాయి. రష్యా, ఇరాన్, మధ్య ఆసియా మార్కెట్లకు ఈ మార్గం ద్వారా భారత్ సరికొత్త ద్వారాలను తెరుస్తోంది. ఈ సరికొత్త రవాణా కారిడార్ ద్వారా వ్యాపార వ్యయాలు తగ్గి భారతీయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ పెరుగుతుంది. పాకిస్తాన్ను పూర్తిగా బైపాస్ చేస్తూ భారత డిజైన్ చేసిన ఈ వ్యూహం భౌగోళిక రాజకీయాలను శాసిస్తోంది. INSSTC నెట్వర్క్ లో చాబహార్ రైల్వే లైన్ చేరడం ద్వారా కనెక్టివిటీ రంగంలో సరికొత్త విప్లవం రాబోతుంది. మధ్య ఆసియా దేశాలతో భారత్ కున్న చారిత్రక బంధాన్ని ఈ ఆర్థిక కారిడార్ మరింత వేగవంతం చేస్తుంది. ప్రపంచ సమీకరణాలను మారుస్తున్న ఈ కనెక్టివిటీ వ్యూహం గ్లోబల్ వేదికపై భారత్ పాత్రను మరింత బలోపేతం చేసింది. ప్రపంచ వాణిజ్య రూపురేఖలను మార్చేసే ఒక సరికొత్త కనెక్టివిటీ విప్లవానికి భారత్ శ్రీకారం చుట్టింది. చాబహార్ ప్రాజెక్ట్ కేవలం ఒక రైల్వే లైన్ మాత్రమే కాదు,
భారత్ సాధించిన వ్యూహాత్మక శక్తిగా అవతరిస్తుంది. మధ్య ఆసియా, యురేసియా ఖండాలను అనుసంధానించడంలో ఈ 700 కిలోమీటర్ల లైన్ అత్యంత కీలకం కానుంది. సాంప్రదాయ మార్గాలతో పోలిస్తే ఈ కొత్త రూట్ ద్వారా రవాణా సమయం 40% మేర తగ్గడం విశేషం. ట్రంప్ హయాంలో అమెరికా వ్యక్తపరిచిన తీవ్ర అభ్యంతరాలను సైతం భారత్ తన చాకచక్యంతో అధిగమించింది. పాశ్చాత్య దేశాల విమర్శలకు లొంగకుండా ఢిల్లీ చూపిన రాజకీయ తెగువ అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. రష్యా, ఇరాన్ దేశాలతో రవాణా బంధాన్ని బలోపేతం చేసుకుంటూ భారత్ తన వాణిజ్యాన్ని విస్తరిస్తోంది. పాకిస్తాన్ భూభాగాన్ని అడుగడుగునా బైపాస్ చేస్తూ భారత్ నిర్మించిన ఈ వ్యూహం అద్భుత ఫలితాలను ఇస్తోంది. చైనా ప్రతిష్టాత్మకంగా భావించే సిపిఇసి కారిడార్కు చాబహార్ రైల్వే ప్రాజెక్ట్ గట్టి పోటీని ఇవ్వబోతుంది. అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్లో ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకమైన మైలురాయిగా నిలిచిపోతుంది. గ్లోబల్ రీఅలైన్మెంట్ కాలంలో భారత్ ఒక తిరుగులేని ఆర్థిక మహాశక్తిగా ఎదిగేందుకు ఇది దోహదపడుతుంది. ప్రధాని మోదీ దౌత్య పరిపక్వతకు నిదర్శనంగా నిలిచిన ఈ వ్యూహం అంతర్జాతీయ సమీకరణాలను వేగంగా మారుస్తోంది. తన అంతర్గత విదేశాంగ విధానాల్లో ఏ శక్తి జోక్యం చేసుకోలేదని భారత్ మరోసారి నిరూపించింది. చాబహార్ నుండి జాహేదాన్ రైల్వే ప్రాజెక్టు నిర్మాణంలో భారత్ చూపిన చొరవ అత్యంత ప్రశంసనీయం. అమెరికా ఆంక్షల హెచ్చరికల మధ్య కూడా ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా ముందుకు సాగడం విశేషం. జాతీయ ప్రయోజనాల విషయంలో భారత్ 100% రాజీ లేని వైఖరితోనే ముందుకు వెళ్తుందని స్పష్టమైంది. రష్యా, ఇరాన్ మార్కెట్లకు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూ భారత్ సరికొత్త వ్యూహాన్ని రచించింది. ఈ ప్రాజెక్టు వల్ల రవాణా సమయంతో పాటు రవాణా వ్యయం కూడా భారత్ కు గణనీయంగా కలిసి రానుంది. అమెరికాతో దౌత్య సంబంధాలు దెబ్బతింటాయంటూ పాశ్చాత్య విశ్లేషకులు చేసిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేలింది. భారత్ తమ మాట వినలేదనే అక్కసుతోనే కొన్ని అంతర్జాతీయ శక్తులు ఈ విధమైన తప్పుడు ప్రచారం చేశాయి. పాకిస్తాన్కు భూ రవాణా మార్గాల్లో బైపాస్ చేయడం ద్వారా భారత్ తన భౌగోళిక రాజకీయ పట్టును సాధించింది. మధ్యాసియా ఖండానికి అత్యంత వేగవంతమైన ప్రవేశ మార్గాన్ని కల్పిస్తూ భారత్ ఆర్థిక కారిడార్ను నిర్మిస్తోంది. బహుళ ధృవ ప్రపంచ క్రమంలో భారత్ యొక్క దౌత్య వ్యూహాత్మక ప్రాధాన్యతను ఈ ప్రాజెక్టు పెంచింది. గ్లోబల్ లీడర్గా ఎదిగే క్రమంలో మోదీ ప్రభుత్వం రచించిన ఈ వ్యూహం చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తోంది. ఏదేమైనా అంతర్జాతీయ ఒత్తిళ్లను తట్టుకుంటూ చాబహార్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం ద్వారా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇది కేవలం ఒక రైల్వే లైన్ మాత్రమే కాదు, భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్యాన్ని శాసించబోయే భారత వ్యూహాత్మక ఆయుధం. పాకిస్తాన్ను బైపాస్ చేస్తూ సూపర్ పవర్లకు సైతం లొంగకుండా భారత్ సాధించిన ఈ దౌత్య విజయం భౌగోళిక రాజకీయాల్లో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. పశ్చిమ దేశాల ఆంక్షల హెచ్చరికలను పక్కన పెట్టి 100% జాతీయ ప్రయోజనాలకే భారత్ మొగ్గు చూపింది. చాబహార్ రైల్వే కారిడార్తో మధ్య ఆసియాకు సరికొత్త ద్వారాలు తెరుచుకుంటున్నాయి. గ్లోబల్ రీఅలైన్మెంట్ లో భారత్ తలవంచని ఒక తిరుగులేని ప్రపంచ వాణిజ్య శక్తిగా అవతరిస్తోంది అనడానికి ఈ ప్రాజెక్టే సజీవ సాక్ష్యం. శత్రువుల వ్యూహాలకు గండి కొడుతూ మిత్రదేశాలతో బంధాన్ని బలపరుస్తూ భారత్ వేసిన ఈ అడుగు అంతర్జాతీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. మరి భారత్ నిర్మిస్తున్న ఈ సరికొత్త ఆర్థిక కారిడార్ను అడ్డుకోవడానికి పాశ్చాత్య దేశాలు ఎలాంటి ఎత్తుగడలు వేస్తాయో చూడాలి.